వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో ఇవాళ నా రొటీన్ అని నేను చెప్పలేనండి. అండ్ యాక్చువల్లీ ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడు ఒక రొటీన్ అన్నది ఏది ఉండదు. సో నేను నా హౌస్ హంటింగ్ ఇవి చాలా పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. అండ్ మేము ఎక్కడున్నాము అని చాలామంది అడుగుతున్నారు. వీఆర్ ఇన్ అలీబాగ్ విచ్ ఈస్ 1.5 hour అవే ఫ్రమ్ బాంబే అండి. ఇక్కడ ఈ రిసార్ట్లో ఉన్నాము. ఇక్కడి నుంచి నేను హౌస్ హంట్కి అనేసి బాంబేకి వెళ్తూ ఉంటాను. అండ్ శ్లోక స్కూల్ కూడా మేము అక్కడ డిసైడ్ చేసుకున్నాం అండి ఎక్కడ పెట్టాలి అనేసి. సో ఆ స్కూల్ పక్కనే చుట్టుపక్కలే వెతుకుతున్నాం అనమాట హౌసెస్. సో యాజ్ అండ్ వెన్ ఐ గెట్ అ హౌస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఐ విల్ కీప్ యూ అప్డేటెడ్. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే పొద్దున్నే లేచేసరికి మాత్రం ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే వస్తాయండి. ఆ గార్డెనింగ్ చేసే లేడీస్ని రిక్వెస్ట్ చేసామన్నమాట ఫ్రెష్ ఫ్లవర్స్ తీసుకురమ్మని. సో దే ఆర్ మోర్ దెన్ హ్యాపీ టు బ్రింగ్ ఆల్ ద ఫ్లవర్స్ ఫర్ మీ. సో ఇవాళ ఈ ఎల్లో ఫ్లవర్స్ పెట్టారు. నవరాత్రులు నడుస్తున్నాయి కదండి. సో అమ్మవారికి ఎల్లో ఫ్లవర్స్ వచ్చేసరికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక్కొక్కసారి ఏంటి అంటే మార్నింగ్ కొన్ని ఫ్లవర్స్ తీసుకొస్తారు. అండ్ మరీ మందారాలు అవన్నీ కూడా చాలా బాగుంటాయండి పూలు ఇక్కడ. సో అవి కొంచెం విచ్చుకున్నాక తెస్తారు, మరి మొగ్గలుగా ఉన్నప్పుడే తారు. నేనేంటి అంటే మార్నింగ్ లేచి స్నానం చేసిన వెంటనే ఫస్ట్ నా పూజ అయిపోవాలి అనేసి కూర్చుంటాను. అండ్ మా వారు కొంచెం కాఫీ తాగి స్నానం చేసి అలా ఉందన్నమాట తన రొటీన్. సో ఒక్కొక్కసారి తను స్నానం చేసి వచ్చేసరికి మందార పూలు ఉంటాయి, అప్పుడు అవి కూడా యాడ్ చేస్తూ ఉంటాము. అండ్ దీపారాజన అవి ఏమీ లేవండి. ఈసారి నవరాత్రి కొంచెం వింతగా ఉంది. లాస్ట్ ఇయర్ మాత్రం అన్నీ 4 నవరాత్రులు చాలా బాగా చేసుకున్నాను అని ఒక తృప్తి అయితే ఉంది. కానీ ఈసారి ఏది అనుకున్నట్టు జరగట్లేదు. బట్ దెన్ ఇంతే ప్రాప్తము అనేసి పూలు పెట్టుకొని నేనైతే అమ్మవారి పూజ బాగా చేసుకున్నానండి. చేసుకొని ఇంకా మేము ట్యూస్డే కావటంతో నిన్న నేను మా వారు అయితే టెంపుల్కి బయలుదేరదాము అనేసి బయలుదేరాం. నిన్న రాత్రి వాన పడినట్టుందండి. ఎక్కడంటే అక్కడ వాటర్ పడ్డల్స్ లాగా ఉన్నాయన్నమాట. అండ్ ఎంత హ్యూమిడిటీ ఉందండి. అలీబాగ్ అంటే ఆల్మోస్ట్ బీచ్కి దగ్గరలో ఉంటుందన్నమాట. సో విపరీతమైన హ్యూమిడిటీ. నాకు అంత హ్యూమిడ్ వెదర్ పడదండి. యాక్చువల్లీ కొంచెం కంజెషన్ లాగా అయిపోతూ ఉంటుంది. బట్ ద వెదర్ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ అలీబాగ్ అనేది ఒక చిన్న టౌన్ అండి. సో ఆ పల్లెటూరి వైబ్స్ వస్తూ ఉంటాయి. నాకేమో ఇది చూసిన ప్రతిసారి అంటే రోడ్ మీదకి వెళ్ళి ఈ చిన్న ఇల్లు ఇవన్నీ చూసిన ప్రతిసారి మా బాపట్ల అయితే గుర్తుకొస్తుంది. సో ఇంకా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసేసుకొని వచ్చినాక మా వారు ఇంకా వర్క్కి వెళ్ళిపోయారండి, తనకి లేట్ అయిపోతుంది అనేసి. నాకు మా అమ్మాయికి మాత్రం బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసేసి వెళ్ళారు. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వడ అండ్ కోకోనట్ చట్నీ అండ్ సాంబార్ ఇచ్చారు విత్ సమ్ ఫ్రూట్స్ అండ్ కోకోనట్ వాటర్ ఇచ్చారండి. బ్రేక్ఫాస్ట్ అన్నది ఇడ్లీ దోశ తప్ప నార్మల్ బ్రేక్ఫాస్ట్లు ఏమో నాకు ఎక్కవు. వడ కూడా నేను పెద్దగా బ్రేక్ఫాస్ట్లో అంత ప్రిఫర్ చేయనండి. కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి సాబుదానా కిచిడి అంటారు, అంటే సగ్గుబియ్యం కిచిడి అంటారు, సగ్గుబియ్యం వడ అంటారు, లేకపోతే పోహా అంటారు. నాకు మా వారికి పోహా చేయాలంటేనే పెద్ద బాధ. ఆ పోహా నేనే రోజు తినాలి అంటే ఎంత ఏడుపు వస్తుందో అండి. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోయి చక్కగా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీనో దోశ చేసుకొని వేడివేడిగా తినాలి అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే లాండ్రీకి బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక కొంచెం లాండ్రీకి బట్టలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసి పక్కన పెడితే వాళ్ళు వస్తారండి, కలెక్ట్ చేసుకుంటారు లాండ్రీ సర్వీసెస్. అండ్ నిన్న కొంచెం షాపింగ్ చేసాము మా వారి అఫీషియల్ వేర్. సో అవన్నీ కూడా ఆ షర్ట్స్కి ఇన్ని అటాచ్మెంట్లు ఉంటాయి కదండి, ఎంత ప్లాస్టిక్ ఉంటుందో. నేనైతే నిన్న ఒక 2 షర్ట్స్కి తీసానండి. ఆ 2 షర్ట్స్కి ఒక కవర్ నిండా అయిపోయింది ప్లాస్టిక్ పేపరు. ఎంత పెట్టారో అనిపించింది. వేస్ట్ కదండి, మరి ఇలా చేస్తారేంటి అనిపించింది నాకైతే. సో ఆ షర్ట్స్ అన్నీ తీసేసి అండ్ లాండ్రీ కూడా అన్నీ కౌంట్ చేసి వేసుకుంటాను. వాళ్ళు వచ్చిన వెంటనే ఇచ్చేయటానికి ఈజీగా ఉంటుంది.
అండ్ హోటల్ రూమ్లో టైం పాస్ చేయటం చాలా బోరింగ్ పని అండి. యాక్చువల్లీ మామూలు సిటీలో ఉంది హోటల్ అంటే మనం చక్కగా షాపింగ్కి వెళ్ళచ్చు, కాసేపు తిరిగేసి రావచ్చు, బయట ఫుడ్ తినచ్చు. ఇది ఒక స్మాల్ టౌన్లో ఉండబట్టి అసలు మేము ఎట్లా అంటే ఒక ప్రిజన్ లాగే ఉంది నాకు మా అమ్మాయికి. ఎస్, కంఫర్ట్ ఈజ్ దేర్. మనం కొంచెం బాడీ కూడా రిలాక్స్ అవుతుంది ఆఫ్టర్ ఆల్ ద ప్యాకింగ్ అండ్ ఆల్ ద స్ట్రెస్. కొంచెం రిలాక్స్ అయినాక అప్పుడు మళ్ళీ అన్ప్యాకింగ్ చేసుకోవచ్చు, అంతవరకు బాగానే ఉంది. కానీ టైం పాస్కి అనేసి న్యూస్ పేపర్, బుక్స్ ఏది వదలకుండా చదివేస్తూ ఉన్నాం. అండ్ నెట్ఫ్లిక్స్లో ఏ సిరీస్ వస్తే అవి చూస్తున్నాము. అండ్ ఇవాళ న్యూస్ పేపర్లో అడాలసెన్స్ అనేసి ఒక సిరీస్ గురించి మాట్లాడారండి. దాట్ సిరీస్ చాలా బాగుందండి. కానీ మీ పిల్లలకి చూపెట్టే ముందు ఒక్కసారి మీరు చూసి సీ ఇఫ్ యువర్ కిడ్స్ ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు అండర్స్టాండ్. నేనైతే శ్లోకాకి నేను పక్కన కూర్చొని చూపెట్టి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ హౌ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అనేసి నేనైతే చూపెట్టానండి శ్లోకాకి. ఎందుకు అంటారా, దాంట్లో ఏంటంటే పేరెంట్స్ ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ పిల్లల్ని రేజ్ చేస్తారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అబ్బాయి హీస్ హార్డ్లీ 12 years or 13 years అండి. అతనికి ఒక బుల్లీ ఉంటాడు స్కూల్లో. ఒక అమ్మాయి బాగా ఏడిపిస్తూ ఉంటుంది అతన్ని ఎప్పుడు. సో అతను ఏం చేస్తాడు అంటే ఆ కోపాన్ని ఎక్స్ప్రెస్ చెయ్యడు బయట ఎవరి దగ్గర, టీచర్స్కి చెప్పడు, పేరెంట్స్కి చెప్పడు. అలాగా ఆ కోపాన్ని లోపలే పెట్టేసుకొని ఎంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటాడు అన్నది దాంట్లో చూపెట్టాడండి. అండ్ అసలు ఒక్కసారి గుండె జారిపోతుంది మనకి. యాజ్ పేరెంట్స్, ఎవ్రీ పేరెంట్ విల్ థింక్ మనం సరిగ్గా పెంచుతున్నామా పిల్లల్ని లేదా అనేసి ఆఫ్టర్ వాచింగ్ దట్ అడాలసెన్స్. కానీ ఇలాంటివి పిల్లలకి చూపెట్టద్దని కొందరేమో చూపెట్టాలి అని. నేనైతే చూపెట్టి పిల్లలకి ప్రోస్ అండ్ కాన్స్, వీళ్ళ లైఫ్ ఎలా పాడైపోతుంది ఇఫ్ యూ టేక్ డ్రాస్టిక్ డెసిషన్స్ అన్నది చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. మీలో ఎంతమంది చూసారో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ మీకు నచ్చిందా లేదా కూడా మీ ఒపీనియన్ ఏంటి అన్నది కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక చిన్న రూమ్ టూర్ లాగా చేస్తున్నానండి. యాక్చువల్లీ ఈ ఎంట్రన్స్ నుంచి వస్తే ఇక్కడ తులసి కోట ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న లాన్ ఇచ్చారు. అండ్ దెన్ ఈ లోపలికి వెళ్తే ఇట్లా అరుగులాగా ఇచ్చారండి. మీకు గుర్తుందా, చిన్నప్పుడు ఊర్లలో ఇట్లా అరుగులు ఉండేవి కదా. నాకు ఈ అరుగు అయితే ఎంత నచ్చుతుందో. రోజు పొద్దున్నే వచ్చి నేను ఇక్కడే నా మంత్రజపం చేసుకుంటానండి. దేవుడి దగ్గర అంత కూర్చోటానికి ఉండదు కదా అక్కడ, అందుకని ఇక్కడ కూర్చొని మంత్రజపం చేసుకుంటాను. అండ్ ఈవినింగ్ టీనో కాఫీనో ఇక్కడ తెచ్చుకొని తాగితే భలే బాగుంటుందండి. నాకైతే ఐ మిస్ మై బాపట్ల సో మచ్ అనమాట. ఇక్కడికి వచ్చినాక ప్రతి చోట బాపట్లలాగే అనిపించింది. ఆ పెంకుటిల్లు అవన్నీ చాలా బాగా అనిపించిందండి. అండ్ నాస్టాలజిక్ ఫీలింగ్ కూడా. అండ్ ఎంటర్ అయినాక ఇట్లా ఒక షెల్ఫ్ లాగా ఇచ్చారు. దీంట్లో కొంచెం ఎక్స్ట్రా వాటర్ బాటిల్స్, గ్లాసెస్ అవన్నీ పెట్టారు. అండ్ నేను స్పెషల్గా ఏమి నీట్గా చేయలేదండి. మా సామాన్ అంతా ఎక్కడ అంటే చాలా సామాన్ ఉంది కదా, అవన్నీ అట్లాగే ఉంచాను. సో ప్లీజ్ డోంట్ మైండ్ ఇఫ్ ఇట్ ఈస్ మెస్సీ. అండ్ ఇటువైపు ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఏంటి అంటే ఇక్కడేమో టీవీకి పెట్టారండి. అండ్ మాకు ఆ టీవీ పెట్టుకొని చూసే అంత సీన్ ఉండదండి మాకు. సో మేము అక్కడ దేవుణ్ణి పెట్టేసుకున్నాం. ఈ వీడియో క్లిప్ మా అక్కకి పంపిస్తే మా అక్క వాళ్ళ పాప ఒకటే నవ్వు అనమాట నన్ను చూసి. అండ్ ఇక్కడ మ్యాగజైన్స్ పెట్టుకోవడానికి హోల్డర్ లాగా ఇచ్చారు. నేను న్యూస్ పేపర్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తాను. నెక్స్ట్ డే వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసేసుకుంటారు. అండ్ ఇందాక ఎంట్రన్స్ దగ్గర ఈ లాన్ కనిపించింది కదండి, ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ సిట్అవుట్ ఏరియా లాగా ఉంటుంది. యూ కెన్ సిట్. బయటకు వెళ్ళి కొంచెం ఒక కప్ ఆఫ్ కాఫీ గ్రాబ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ కౌచ్లో నా మ్యాక్ బుక్ ఉంటుంది, బుక్స్ మేము చదివే బుక్స్ ఉంటాయి, హెడ్ ఫోన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అండ్ కొంచెం కంఫర్ట్ కోసం అనేసి నేను 2 అడిషనల్ పిల్లోస్ అయితే తెప్పించుకున్నానండి. సో నేను మా అమ్మాయి హోల్ డే ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉంటాము, కాసేపు బయటకి వాకింగ్కి వెళ్తూ ఉంటాము. సో ఇలాగైతే ఈ సిట్అవుట్ ఏరియా లాగా సెపరేట్గా ఇచ్చారు. అండ్ ఇక్కడే మా ఫుడ్ మేము ఆర్డర్ చేసుకున్నా కూడా తినేది ఇక్కడే అండి. కాకపోతే ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ప్లేస్ ఈస్ బెడ్రూమ్ సెపరేట్ అండ్ సిట్అవుట్ ఏరియా సెపరేట్ లాగా ఇచ్చారు. ఒక స్వీట్ రూమ్ లాగా ఉందన్నమాట ఇది.
సో దిస్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ మీ. అండ్ అక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే ఇక్కడ చిన్న కాఫీ కౌంటర్ ఇచ్చారండి. అండ్ నేను నిన్న బయటకు షాపింగ్కి వెళ్ళినప్పుడు పచ్చడి కూడా తెచ్చుకున్నాను. ఈ హోటల్ ఫుడ్ చప్పగా తినలేకపోతున్నాను అనేసి ఏ పచ్చడి దొరికితే అది తెచ్చేసుకున్నానండి. ఐ డోంట్ సీ వాట్ ఇట్ ఈస్ అనేసి. అండ్ ఇక్కడ కాఫీ శాషెస్ అవన్నీ ఇస్తారు. యూ కెన్ మేక్ యువర్ ఓన్ కాఫీ. ఇక్కడ నేను కొంచెం స్నాక్స్ ఇవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారండి. అండ్ వాటర్ బాటిల్స్ మాత్రం సర్ప్లస్గా ఇచ్చారు, సో దట్ మనకి ఇంకా ఏ స్కేర్సిటీ ఉండదు అనేసి. అండ్ కొంచెం హనీ బాటిల్స్ మాత్రం నేను తెప్పించి పెట్టుకున్నాను, ఎందుకంటే మా వారు మార్నింగ్ లేచినాక గ్రీన్ టీ తాగుతున్నారు, సో దాంట్లో హనీ కావాలి తనకి. అండ్ నేను ఇంటి నుంచి పీనట్ బటర్ అండ్ ఈ లెమన్ ఎక్స్ట్రాక్ట్ అండి, ఆ గ్రీన్ బాటిల్లో ఉన్నది అది తెచ్చాను. తను ఒక్కొక్కసారి లెమన్ వాటర్ తాగుతారు అని, కానీ అది చాలా కెమికలీ ఉంది, అది అసలు తాగలేము అని చెప్పారనమాట. సో అది వేస్టేనండి, కానీ పీనట్ బటర్ ఇది మాత్రం తను స్ప్రెడ్ చేసుకొని తింటూ ఉంటారు. సో ఇలాగా ఎంటర్ అయినాక మనకి ఇక్కడ ప్యాసేజ్ అయితే ఉంటుంది. ఈ కాఫీ ఏరియాకే ఒక పెద్ద మిర్రర్ ఇచ్చారు. అండ్ దెన్ నెక్స్ట్ టు ద కాఫీ ఏరియా యూ ఎంటర్ ఇన్ టు దిస్ ప్యాసేజ్ ప్లేస్ వేర్ యూ కీప్ ఆల్ యువర్ లగేజ్ అనమాట. ఇక్కడ నా షూస్ ఉంటాయి అండ్ నా పెద్ద పెద్ద సూట్ కేసెస్ లోపల పెట్టలేదండి, స్పేస్ లేదు. సో ఇవి ఇక్కడే పెట్టేశాము, నా 2 పెద్ద సూట్ కేసెస్. అండ్ ఇట్లా షెల్ఫ్స్ లాగా ఇచ్చారు స్టోరేజ్ స్పేస్కి. దీంట్లో చిన్న సూట్ కేసెస్ అన్నీ వచ్చేస్తాయి. ఎక్స్ట్రా ఫుడ్ నేను కొనుక్కొచ్చుకున్నవి, ఆల్రెడీ తెచ్చుకున్నవి, అండ్ శ్లోక బ్యాక్ ప్యాక్స్ అండ్ మా వారి బట్టలు అవన్నీ నీట్గా సెట్ అయితే చేసేసాను. అండ్ దెన్ ఇక్కడ కూడా ఒక సిట్అవుట్ ఏరియా లాగా ఇచ్చారండి. అండ్ అక్కడికి కూడా మీరు వెళ్ళొచ్చు, డోర్స్ అయితే అన్ని చోట్ల ఓపెన్ చేసుకొని వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, తలుపులు ఓపెన్ చేసామంటే హ్యూమిడ్ వెదర్ కదండి, బల్లులు మాత్రం ఉన్నాయి కొంచెం. సో అవి లోపలికి వచ్చినాయి అంటే మళ్ళీ పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పిలిచి హంగామా చేయాల్సి వస్తుంది. అందుకని నేను అసలు తలుపులు తెరవట్లేదు. ఇట్స్ ఓన్లీ 24/7 ఆ ఏసీలో కూర్చోటం. నా బోర్ కొట్టినప్పుడు మాత్రం చక్కగా బయటికి వెళ్ళిపోయి వాకింగ్ చేసేసి వస్తాను. అండ్ ఇక్కడ కొంచెం మేకప్ సామాన్ అంతా బయట పెట్టుకున్నానండి, వాష్రూమ్లో పెట్టలేదు. ఇక్కడ నేను రెడీ అవ్వటానికి, ఎవరైనా వాష్రూమ్ యూస్ చేస్తున్నా, నేను ఇక్కడ రెడీ అవ్వటానికి ప్లేస్ అయితే ఉంది. అండ్ ఈ షెల్ఫ్లో ఇట్లా 2 షెల్ఫ్స్ ఇచ్చారండి. అండ్ ఈ షెల్ఫ్లో మన లాకర్ ఏదైతే ఉంటుందో ప్రొవైడ్ చేస్తారు. దీన్ని మనం డిజిటల్ లాకర్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, ఎవ్రీ హోటల్లో ఉంటాయి. సో ఇక్కడ కూడా ఉన్నాయండి, దాట్స్ ద బెస్ట్ పార్ట్. అండ్ సేఫ్లో మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, లైక్ పాస్పోర్ట్స్, ఆధార్ కార్డ్స్ అండ్ జ్యువెలరీ, అవన్నీ నేను దాంట్లో పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ వాష్రూమ్లో అయితే ఒక షవర్ ఏరియా ఇచ్చారు అండ్ టబ్ ఇచ్చారు. ఇట్స్ అ స్పేషియస్ వాష్రూమ్ అండి. అండ్ సమ్ ఎక్స్ట్రా టవల్స్ అండ్ బాత్రూమ్. అండ్ దెన్ ఈ వాష్ బేసిన్ దగ్గర మాత్రం యూ హ్యావ్ ఆల్ యువర్ బేసిక్ అంటే మాయిశ్చరైజర్స్ ఇవన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నానండి. పర్ఫ్యూమ్స్, బేసిక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ, డియోస్, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఇక్కడ ఇట్లా ట్రేస్లో అయితే పెట్టుకున్నాను. అండ్ హియర్ యూ హ్యావ్ దిస్ మిర్రర్ అండ్ డ్రయర్, అంతేనండి. బేసిక్, ఏది హైఫై అయితే లేదు, చాలా బేసిక్గా ఉంది రూమ్. అండ్ దెన్ ఇటువైపుకి ఎంటర్ అయితే మాత్రం బెడ్రూమ్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్ అండి, విత్ 2 సైడ్ టేబుల్స్ అండ్ బిగ్ హెడ్ బోర్డ్. నాకు ఈ రూమ్లో అన్నిటికంటే వింతగా అనిపించింది ఆ హెడ్ బోర్డ్స్. సోఫా ఇందాక చూస్తే కూడా దానికి కూడా ఇంత పెద్ద హెడ్ బోర్డ్ ఉందండి. అండ్ బెడ్రూమ్లో కూడా ఒక టీవీ ఉంటుంది, బట్ హార్డ్లీ వి యూస్ టీవీ. మేము టీవీ అంత ఎక్కువ చూడము. ఓటీటీ ఉంటే మాత్రం కనెక్ట్ అయ్యి ఉంటే వి వాచ్ అ లాట్ ఆఫ్ ఓటీటీ. అండ్ ఇక్కడ బెడ్రూమ్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, ఇట్లా డోర్ ఓపెన్ చేసుకుంటే మళ్ళీ ఒక చిన్న లాన్ సిట్అవుట్ ఏరియా ఇచ్చారండి. బ్రేక్ఫాస్ట్ అవి ఒక్కొక్కసారి మా వారు ఉన్నప్పుడు అందరం కలిసి ఇక్కడ చేస్తున్నాము వీకెండ్ టైంలో. అండ్ ఇక్కడ చక్కగా బ్యాంబూ ట్రీస్ ఏమో డెకరేటివ్ ట్రీస్ ఇవి అయితే పెట్టారు. సో దిస్ ప్లేస్ ఈజ్ ఆల్సో రియలీ నైస్ ఫర్ వాకింగ్. కానీ నేను ఇక్కడ వాక్ చేయనండి, నేను బయటే వాక్ చేస్తాను. అండ్ చాలా బాగుందండి. సో ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.